ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ఇక్కడ ఏదైతే తహసీల్దార్ కార్యాలయం ఉందో ఇక్కడికి కలెక్టర్ గారు రావడం జరిగింది. సో ఆ విషయం గురించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నార్మల్గా వచ్చాం. నార్మల్ తహసీల్దార్ ఆఫీస్లో విజిట్గా జనరల్ సత్తకాల ఫోర్జరీకి సంబంధించి జరిగింది కదా. లేదు అది ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆన్ పేపర్ రిపోర్ట్ వస్తే ఎనీవే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టుంది కదా. అవును సార్. ఇప్పుడు ఎవరైనా బయట ఎవరి సంతకాలైనా ఫోర్జరీ చేసుకుంటే దానికి ప్రాసెస్ ఉంది. ఇక్కడ మనం వచ్చి చేయడానికి ఏం లేదు. నార్మల్ ప్రాసెస్లో పార్ట్ కింద రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు. సో నార్మల్గానే రావడం జరిగిందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో ఇది చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్. ఒకసారి మరో మేడం గారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కలెక్టర్ గారు వచ్చారు. అసలు ఏం జరిగిందనే విషయం అయితే ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ మెట్పల్లికి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసినారు. ఏది అంటే మనకి ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న సాదా బైనామా ఫైళ్ళ గురించి, మరియు ఇప్పుడు ఎస్ఐఆర్ ఉన్నది దాని గురించి, మరియు ఇప్పుడు పీడీసీలు ఎంత పెండింగ్ ఉన్నది, ఎస్ఐఆర్ ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు, బిఎల్ఓలు అందరూ కరెక్ట్గా ఉన్నారా, ఎలా వర్క్ చేస్తున్నారు అనే విషయంలో మాకు కొంతవరకు ఎలా చేయాలి అనేది మాకు తెలిపినారు. ఆ విషయం గురించి మాత్రమే కలెక్టర్ గారు వచ్చి ఎట్లా ఏ విధంగా అనేది అన్ని ఫైల్స్ ఎలాంటి పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు నివేదికలను పంపించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఓకే మేడం. అయితే ప్రజలకు కొద్దిగా డౌట్ ఏంటంటే మన ఫోర్జరీకి సంబంధించిన విషయంలో ఆశ్చర్యమని చెప్పేసి కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారు, బయట ప్రజలు అనుకుంటా ఉన్నారు. అట్లాంటి ఆ విషయం గురించి సార్ ఏం అడగలేదు. ఏదున్నా సార్ గారికి మేము రిపోర్టు పంపించడం జరుగుతుంది ఆ విషయంలో. ఓకే, థ్యాంక్ యూ మేడం.